రిరిరి నిజమని పపమ మమమ రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. ఎక్సో డిషైన్ పాడుతా తీయగా కార్యక్రమం ఈటీవీ సవినయ సమర్పణ. ఇది ఈ చిరంజీవులతో చేస్తున్నటువంటి మొదటి సెమీఫైనల్స్లో మొదటి భాగం. మొత్తం 3 సెమీఫైనల్స్ ఉంటాయి. ఒక్కొక్క సెమీఫైనల్స్ని 2 భాగాలుగా విభజించాం. అంటే మొత్తం 6 భాగాలు ఉంటాయన్నమాట. 2 భాగాలు అయిన తర్వాత, అంటే ఒక్కొక్క సెమీఫైనల్స్ సంపన్నం అయిన తర్వాత అందులో తక్కువ మార్కులు వచ్చిన ఒకరు నిష్క్రమించడం జరుగుతుంది. ఇది ఇవాల్టి ఈ సంచికకు సంబంధించినటువంటి వివరం. పోతే ఈనాటి మన ముఖ్య అతిథి చిరు పరిచయం చిరంజీవి కళ్యాణి మాలిక్. కొవ్వూరులో పుట్టి పెరిగిన ఈ చిరంజీవికి సంగీతంపై మమకారం పెరగడానికి కారణం బినాకా గీత్ మాలా కార్యక్రమం. కిషోర్దా, ఆర్డి బర్మన్ గారి పాటలు వినడం తన జీవితంలో ఒక అరుదైన వరంగా భావించే కళ్యాణి మాలిక్ 14 సంవత్సరాల వయసులో చెన్నై చేరి కోరల్ సింగింగ్పై దృష్టి పెట్టారు. కోరల్ సింగింగ్ అంటే బృందగానం. 1996లో సోదరుడు కీరవాణి దగ్గర కంపోజింగ్ అసిస్టెంట్గా చేరి సుమారు 8 సంవత్సరాల పాటు స్వరకల్పనపై అవగాహన పెంచుకున్నారు. ఈటీవీలో ప్రసారమైన ప్రియాంక సీరియల్కి స్వరకల్పన చేసి అమ్మా అంటూ అమ్మేదంటూ అల్లాడేవా నాయన అన్న తొలిపాటకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తర్వాత అమృతం, నాన్న సీరియల్స్తో మంచి స్వరకర్తగా పేరు తెచ్చుకున్నారు. అయితే చిత్రంతో స్వరకర్తగా సినీ రంగ ప్రవేశం చేసి అలా మొదలైంది వరకు కేవలం 8 చిత్రాలకే సంగీతం అందించినా ఇది తన బాణి అనే ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ గారు, పరుచూరి మురళి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి స్వరకల్పన చేస్తున్నారు. సంగీత వ్యాపకం తప్ప స్వర వ్యాపారం తెలియని ఈ చిరంజీవి మరింత ఎదగాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మీ అందరి హర్షధ్వానాల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ సార్. స్వాగతం. మీ ఆసనం. చాలామందికి అనుమానం రావచ్చు, ఎందుకు తను తలకు ఈ గుడ్డ చుట్టుకున్నాడు అని. చాలామంది ఫ్యాషన్గా వస్తూ ఉంటారు. ఈ అబ్బాయి అలాంటిది కాదు. అసలు వాళ్ళ జీన్స్లో లేదు. వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా సంస్కారవంతంగా, చాలా సింపుల్గా ఉండేటటువంటి వ్యక్తులు. తన తలకు ఒక చిన్న వైద్య ప్రవృత్తి జరుగుతోంది కాబట్టి అది జరిగే వరకు దానికి ఎండ కానీ వేడి కానీ తగలకూడదన్న దృష్టితో అది కట్టుకున్నాడు. రాగానే ముందుగా నాకు చెప్పారు, నా తరఫున క్షమ చెప్పండి ఆడియన్స్ అందరికీ కూడాను, అలా కూర్చోవడం నాకు ఇష్టం లేదు అంటూ. ఫంక్షన్కి వెళ్తున్నామంటే ఏమాత్రం సభ్యత లేని డ్రెస్సుల్లో ఇవాళ పెద్ద పెద్ద స్టార్లే వస్తున్న రోజుల్లో ఆ మాత్రం సంస్కారంతో ఆయన ముందుగానే చెప్పినందుకు మీ సంస్కారానికి జోహార్లు, నమస్కారం. ఈ సంచికకి శీర్షిక సాహిత్యం. సాహిత్యం లేని పాట ఉంటుందా అని మీరు అనుకోవచ్చు. సాహిత్యం లేని పాట ఉండడం కష్టం. ఇన్స్ట్రుమెంట్ మీద వాయించవచ్చు, సాహిత్యం లేని పాటలు వాయించవచ్చు. కానీ ఆ పాటను కూడా మనం సాహిత్యం దృష్టిలో పెట్టుకునే మనం అవగాహన చేసుకుంటాం. కాకపోతే కొంచెం ఉదాత్తమైన సాహిత్యం ఉన్న పాటల్ని ఎంపిక చేసుకుని చిరంజీవులు అందరూ పాడుతున్నారు. సాయి రమ్య మన ముందుకు వస్తోంది. ముందుగా ఆహ్వానించండి. తను ఎంపిక చేసుకున్న పాట, వీరి పేరే సినిమా పేరు కళ్యాణి. రచన నారాయణ రెడ్డి గారు, సంగీతం రమేష్ నాయుడు గారు, సుశీలమ్మ గారు పాడిన లలిత కళారాధనలో. చాలా మంచి పాట. శుభం. అమ్మవారికి సరస్వతీదేవికి పాటతోటి మొదలెడుతున్నాం ఇవాళ ఆరాధిస్తూ. అందుకని మరొక పర్యాయం మీ ఆశీర్పూర్వకంగా కరతాళం. బెస్ట్ ఆఫ్ లక్. లలిత కళారాధనలో
కరుణ చూపేదెవరు విరిసిన కుసుమం వాడిపోతే కరుణ చూపేదెవరు పాడే కోకిల మూగబోతే పలకరించేదెవరు పాడే కోకిల మూగబోతే పలకరించేదెవరు కడుపు నింపని కళలెందుకు కడుపు నింపని కళలెందుకు తనకు మాలిన ధర్మమెందుకు లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను మధుర భారతి పద సన్నిధిలో మధుర భారతి పద సన్నిధిలో ఒదిగే తొలి పువ్వును నేను ఒదిగే తొలి పువ్వును నేను లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను ఈ షూటింగు చాలా గ్యాప్ తర్వాత చేస్తున్నాం మనం. నాకు తెలియకుండా కళ్ళలో నీళ్లు చిప్పిల్లాయి. ఇంత పర్ఫెక్ట్గా ఎలా పాడుతున్నావు తల్లి? మా గురువు గారు నేర్పిస్తారు. ఆహా, చెప్పు, గురువుగారి పేరు చెప్పాలి ఇలాంటప్పుడు. మా గురువు గారి పేరు నాగరాజ్ ప్రసాద్ గారు. ఆయన ధన్యుడు, నీలాంటి శిష్యురాలు దొరికినందుకు, నీకు అలాంటి గురువు దొరికినందుకు నువ్వు ధన్యురాలివి. రమేష్ నాయుడు లాంటి, నారాయణ రెడ్డి లాంటి, సుశీలమ్మ లాంటి వాళ్ళు మన తెలుగు జాతికి దొరికినందుకు మన తెలుగు జాతి అంతా కూడా ధన్యులే. ఎందుకంటే ఇదే ఇంకొక వర్షన్ నేను పాడాను ఇదే పాటని. దాంట్లో కేవలం సంగీతం అన్నది ప్రకృతి సంబంధించింది, కోకిల ఏం ఆశించి కూస్తుంది అని ఆయన అంటే, ఈవిడ కరెక్ట్ అయిన లౌకికవాది అన్నమాట. ఈయనకు కూడా కొంచెం ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈయన వెళ్ళి ఎవరిని సినిమా కావాలని అడగడు, ఈయనకు పిఆర్ తెలియదు. ఎవరన్నా పిలిచి సినిమా ఏమంటే చేస్తేనే చేస్తాడు తప్ప సినిమా ఎవరిని వెళ్ళి. అందుకనే ఇప్పటికి దాదాపు 8 సంవత్సరాలు 8 సినిమాలే చేయగలిగాడు ఆయన. ఈ పాటకు ఒక ప్రొఫెషనల్ కాకుండా మిగతా వాళ్ళు పాడుతున్నప్పుడు ఇంత బాగా పాడి నేను ఎవరు పాడగా వినలేదు నేను. మధ్యలో నీకు కొంచెం వాయిస్ చోక్ అయింది, అవి చాలా చిన్న విశేషాలు, అవన్నీ ఏం కాదు. చాలా అద్భుతమైన పాటతోటి, అద్భుతమైన గానంతో ఇవాల్టి కార్యక్రమం మొదలైంది. చిరంజీవ, సుఖీభవ. ఎంత బాగా పాడేమంటే నీతో కూర్చుని పక్కన ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక 100 సార్లు మళ్ళీ వినాలనిపిస్తుంది. ఒక 100 సార్లు వింటేనే కానీ తృప్తి అవుతామో అంత అద్భుతంగా పాడారు. సంగీతం అంటే విపరీతమైన పిచ్చి ఉన్నవాళ్ళు, అభిమానం ఉన్నవాళ్ళు, చాలా ప్యాషనెట్గా ఉండేవాళ్ళు. సంగీతమైన ప్రపంచం ఏమైపోయినా పర్లేదు, నా సంగీతం నాది, నా జీవితం నాది అనుకున్న వాళ్ళు ఇలా పాడగలుగుతారు. నీకు అటువంటి భావం ఉందని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ పాట విన్నవాళ్ళు ఎవరైనా అటువంటి ఫీలింగ్ కలుగుద్ది. చాలా చాలా ఎక్సలెంట్, గొప్ప సింగర్ అవుతామని నా అభిప్రాయం. ఆల్ ది బెస్ట్. చిరంజీవి దామిని ఆహ్వానిద్దాం మీ ఆశీఫ్పూర్వక కరతాళం. నాకు చాలా ఇష్టమైన పాట. నేను ఎన్నోసార్లు చెప్పాను, వందే మాత్రం కంపోజ్ చేసిన పాటల్లో నాకు 2 పాటలు చాలా ఇష్టం. ఈ పాట ఒకటి, ఇంకోటి చెల్లెల మీద ఒక పాటను చూడండి, గద్దర్ గారు రాసిన పాట, మల్లెతీవకు పందిరిగోలే. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఈ పాట అంటే అంత ఇష్టం కూడా. సినిమా స్వయంవరం, మరుల తెలుపున ప్రియ, రచన భువనచంద్ర, సంగీతం వందే మాత్రం. చిత్ర గారు అద్భుతంగా గానం చేసిన పాట. మరల తెలుపనా ప్రియా, మరల తెలుపనా, మరల తెలుపనా ప్రియా,
మనసలో ఎలా దాచుకున్న మధురోహల పరిమళాన్ని కనుపాపలు నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని మరల తెలుపనా ప్రియా, మరల తెలుపనా. విరబూసిన వెన్నెలలో తెరతీసిన విడియాలని, విరబూసిన వెన్నెలలో తెరతీసిన విడియాలని అణువణువు అల్లుకున్న అంతులేని విరహాలని, అణువణువు అల్లుకున్న అంతులేని విరహాలని నిదురపోని కన్నులలో పవళించు ఆశలని చెప్పలేక చేతకాక మనసు పడే తడబాటుని మరల ప్రియా, మరల తెలుపనా, మరల తెలుపనా ప్రియా, మరల తెలుపనా. నీకేం చెప్పాను నేను మొదటి నుంచి కూడా, నీ ఎక్స్ప్రెషన్ ఈజ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. నువ్వు చాలా అనుభవించి పాడతావు. అప్పుడే చెప్పేవాడు అనమాట, కొంచెం ఎక్కువ చేస్తామో జాగ్రత్తగా ఉండని, వాళ్ళు సరిగ్గా సమ్మపాళ్ళల్లో అని అన్న. అరే ఇప్పుడు ఎందుకు ఎక్స్ప్రెషన్? ఆఖరణ నవ్విన తర్వాత మరల తెలుపున ఎలా అంటున్నావు? మనసు పడే తడబాటుని మరల తెలు ప్రియా, మరల తెలుపనా, తర్వాత మరల తెలుపనా. చిన్న అభిప్రాయ భేదం ఉందా అక్కడ ఫస్ట్ టైం పాడుతున్నప్పుడు? ఇప్పుడు మరల తెలుపనా, ఇప్పుడు పర్ఫెక్ట్గా అన్నావు, చాలా పర్ఫెక్ట్గా అన్నావు. నీ ఎక్స్ప్రెషన్కి నీకు జోహార్లు. ఇట్ వాజ్ అన్ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. వందే మాతరం శ్రీనివాస్ గారు ఎటువంటి పాటలు చేశారో నాకు తెలుసు. ఆ పాటలన్నీ వినేసిన తర్వాత ఒకరోజు ఎక్కడో మరుల తెలుపనా ఈ పాట వినిపిస్తుంటే చాలా అద్భుతంగా ఉందనిపించి తర్వాత ఎంక్వైరీ చేస్తే అది శ్రీనివాస్ గారు చేసిందంటే నాకు అది డైజెస్ట్ అవ్వడానికి 10 days పట్టింది నాకు. అంటే ఫ్రాంక్లీ అక్కడ అంటే ఈయనలో ఇంత అద్భుతమైన కళ ఉందా, ఎందుకు గుర్తించలేదు, ఎందుకు ఇటువంటి పాటలు చేయడానికి ఆయనకి ఆస్కారం రావట్లేదు, ఎవరు ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వట్లేదని చాలా బాధపడ్డాను నేను. ఇటువంటి పాట ఒక్కటి జీవితంలో ఒక్క పాట చేస్తే చాలు ధన్యమైపోద్దని నా అభిప్రాయం. ఇలాగ ఇంత లాలిత్యంగా ఇంత అద్భుతంగా నేను కూడా చేయలేను, చాలా కష్టం ఇటువంటి పాటలు చేయడం. అండ్ చిత్రగారు చాలా మామూలు, చిత్రగారి గురించి పొగడం వేస్ట్. నువ్వు చాలా చాలా బాగా పాడావు, చాలా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. పాడుతా తీయగా చల్లగా. ఇప్పుడు శరత్ చంద్ర మన ముందరికి వస్తున్నాడు, ఆహ్వానించండి దయచేసి. వీళ్ళ అన్నయ్య సంగీతం చేసి దానికి ప్రాణం పోసాడు గానంతో, కీరవాణి. వేటూరు గారు ఎందుకు చెప్తాం, ఇప్పుడు చిత్ర గారి గురించి చెప్పినట్టే ఆయన గురించి ఇంకో 100 సార్లు అనాలి. వేటూరు బాగా రాయలేదంటే చెప్పుకోవాలి, కానీ మాతృదేవోభవ సినిమా నుంచి రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకు, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే, నీకిది తెలవారని రేయమ్మా, కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం, రాలిపోయే పువ్వా నీ
నీకు రాగాలెందుకే తోటమాలిని తోడులేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయలే చెదిరింది నీ గూడు గాలిగా చిలక గోరింకమ్మ గాథగా చిన్నారి రూపాలు కండిటి దీపాలు కాగా తనవాడు తారలో చేరగా మనసు మాంగళ్యాలు జారగా సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా తిరిగే భూమాతం నీవై రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని తోడులేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయలే ఇలాంటి పాటలు వింటుంటే మనసు ఒక్కసారి ఏదో వేసవిలో చందనపు జల్లు చల్లినంత ఆనందాన్ని కలిగిస్తుంది పాట. ఇది రాసిన తర్వాతనే ట్యూన్ చేయబడ్డ పాట. ఇద్దరు గొప్ప సంస్కారాలు, సంగీత దర్శకుడు కానివ్వండి, రాసిన సుందరరామూర్తి కానివ్వండి, సరస్వతి కటాక్షం ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా. ఇవాళ ఎంత బాగా పాడావు నాయన, ఏమి అసలు వెతికితే ఒక్క తప్పు కూడా నాకు కనిపించట్లేదు. నీ డైనమిక్స్ నాకు భలే నచ్చింది. నీవు ఊపిరిని తీసుకునే పద్ధతి కానీ, ది డైనమిక్స్ విత్ విచ్ యు ఆర్ సింగింగ్, ఆఖరణ రావడానికి సస్టైన్ చేయడానికి ఎక్కడ ఊపిరి తీసుకోవాలో, తోటమాలిని ఎంత అనుభవించి అంటున్నావు. ఆ డైనమిక్స్ ఎంత బాగుందో, ఎంత శుభంగా ఉందో. చాలా బాగా పాడావు నాయన. నాకు ఏ విధమైనటువంటి వేరే కువిమర్శ చేయలేను నేను, నాకు చేతక. సరే చంద్ర, చాలా బాగా పాడావు. అంటే ఈ పాట కొన్ని లక్షల సార్లు వినేసిన మీదట, విపరీతంగా ప్రేమించిన మీదట తెలియకుండా అలా ఉంటేనే బాగుంటుందేమో అని లాంటి ఒక అభిప్రాయానికి వచ్చేస్తూ ఉంటాం. అభిప్రాయం తప్ప కరెక్ట్ రాంగ్ అన్నది మనం చెప్పలేం. అది కొంచెం దాన్ని కొంచెం మార్చి వేరే రకంగా ఏ రకమైన భావాన్ని ఎక్స్ప్రెస్ చేసినా, అంటే తో పాడినా అలా పాడేటి అలా ఉందేటి అని అనిపించేస్తే తప్ప అది బాగోలేదని ఏం కాదు. ఈ పాట నేను అంటే అన్నయ్య పాడిన విధానంలో ఎక్కడ నీకు పేతాస్ ఏం కనిపించదు, అంటే దుఃఖం కనిపించదు. ఆవేదన, బాధ, ఒక దిగమింగుకున్న బాధ కనపడతా ఉంటుంది తప్ప స్వరంలో ఎక్కడ ఏడుస్తున్నట్టుగాను బాధగానే ఉంటుంది. కొంచెం ఆ డోసేజ్ కొంచెం ఎక్కువైందేమో నువ్వు పాడుతున్నప్పుడు అని అనిపించింది కొంచెం. అదే తప్ప భావంలో కానీ పాడిన విధానంలో చాలా ఎక్స్ట్రాడినరీగా పాడావు. ఇది కేవలం అది ఎక్కువ అనుభవించేసి పాడేసినా ఒక్కోసారి అలా వస్తూ ఉంటుంది. ఇదేం తప్పేం కాదు. నేను కావాలని, అంటే నాకు అది అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఈ మాత్రం కొంచెం విమర్శిస్తున్నాను. దాన్ని నేను తప్పుగా అనుకోవద్దు. పాట అయితే చాలా చాలా బాగా పాడావు. ఒక చిన్న విషయం ఏంటంటే సార్, ఇది అన్నయ్య ఇప్పటికొచ్చి ఆల్మోస్ట్ 250 సినిమాల దాకా కంప్లీట్ అయిపోయినాయండి. తన జీవితంలో మ్యూజిక్ డైరెక్టర్ అయిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఈ సినిమా ఎవరండి అని అడిగిన ఏకైక సినిమా సార్ ఇది. కెఎస్ రామారావు గారిని, అమ్మ అంటే తనకు చాలా ఇష్టం అండి. ఈ సినిమాకి మాతృదేవ భావాన్ని పెడుతున్నారని తెలిసి కెఎస్ రామారావు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఈ సినిమాకి సంగీత దర్శనం వహించే అవకాశం నాకు ఎవరని రిక్వెస్ట్ చేసి మరీ చేశాడు సార్. అంత దానికి 200% న్యాయం చేశారు. అవునండి, వెరీ నైస్, చాలా బాగుంది. తర్వాత లహరి వస్తుంది, ఆహ్వానిద్దాం మనం అందరం కలిసి. లహరి బాగున్నావు తల్లి? తను ఎంపిక చేసుకున్న పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాట, రమేష్ నాయుడు గారి సంగీతం, సుశీలమ్మ గానం, మేఘ సందేశం సినిమా నుంచి ఆకులో ఆకునే.
వాళ్ళన్నీ జాతీయ పురస్కారాలు లభించిన పాటలే పాడుతున్నారు. సుశీలమ్మ గారికి ఈ పాట పాడినందుకు నేషనల్ అవార్డు వచ్చింది. ఒకసారి హర్షధ్వానాలు చేయొచ్చు కదా. నాయుడు గారు కూడా ఎప్పుడు పాట రాయించుకున్న తర్వాతే ట్యూన్ చేసేవారు. దీంట్లో నీకు నచ్చిన ప్లేస్ చెప్పగలవా? ఆయన ఒక గమ్మత్తైన ట్విచ్ ఉన్న ప్లేస్ నీకు నచ్చింది. నీకు ఇంకా నీ ఫోకస్ దగ్గర అవడానికి చెప్తా. పల్లవిలోనే ఎగ్జాక్ట్లీ పాడు, ఒకసారి పాడు, అది ఒకసారి పాడు. ఈ అడవి దాగిపోనా నా దాక్కుంటా దాగేస్తా, అడిలో దాగిపోనా. ఎంత అందంగా అన్నట్టుంటుంది. ఆయన అక్షరం అక్షరం అర్థం చేసుకుని అలా చేసేవారు అనమాట. ఎంత అద్భుతమైన పాట, అంత అద్భుతంగా పాడవు తల్లి. శుభం. లహరి, ఫ్రాంక్ అవుట్ చెప్తానే, మన తెలుగు రియాలిటీ షోస్ ఉన్నాయి కదా, సింగింగ్ బేస్డ్ చాలా షోస్ వస్తూ ఉంటాయి, రకరకాల ఛానల్స్లో వస్తూ ఉంటాయి. ముఖ్యంగా తెలుగు వాటి మీద నాకు ఒక దురభిప్రాయం ఉంది. ఎందుకంటే అవన్నీ బోగస్ అని, దాంట్లో పాడి వాళ్ళందరూ పాడరని. అంటే ఎట్ ఎ గ్లాన్స్ ఎప్పుడో ఒక్కోసారి చూస్తూ ఉంటాం, టీవీ ఆన్ చేసినప్పుడు దురదృష్టవశాత్తు అప్పుడే మనకు నచ్చినవన్నీ వినపడుతూ ఉంటాయి. సో జనరల్గా ఒక రూల్కి వచ్చేస్తాం, ఏంటంటే ఈ బాగో అసహ్యంగా ఉంటాయి. అభిప్రాయం ఇప్పుడు పోయింది. మీరు పాడిన ఈ పాటలు వింటుంటే మీరు ఎంత బాగా పాడుతున్నారంటే, మీరు ఎంత త్వరగా పెద్దవాళ్ళు అయిపోతారో ఎప్పుడు మీతో పాడిద్దామని నిజంగా నాకు అనిపించింది. ఇప్పుడు దాకా పాడిన వాళ్ళు అందరూ కూడా అంత ఇటువంటి క్వాలిటీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎంత బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారో, దీని వెనకాల ఎంత ప్రెషర్స్ ఉన్నా సరే ఇంతలా బాగా పాడడం చాలా చాలా కష్టం. స్టూడియోలో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ ఇలా ఒక స్టేజ్ మీద పెర్ఫామ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే భావాన్ని గుర్తుపెట్టుకోవాలి, ట్యూన్ గుర్తుపెట్టుకోవాలి, ఇంతమంది జనం ఉంటారు, స్టేజ్ ఫియర్ ఉండకూడదు, లిరిక్ గుర్తుపెట్టుకోవాలి. ఒక్క అవకాశమే సార్ అది ఏంటంటే అని అనడానికి లేదు, బ్యాటరీ మార్క్స్ పడిపోతాయి. లిరిక్స్ నాకు జ్ఞాపకం ఉండదు, నాకు చాలా మట్టిబుర్ర. నాన్న పాడేస్తూ ఉంటాను ప్రతిసారి. మీలా పాడడం చాలా చాలా కష్టం. చాలా గ్రేట్, చాలా బాగా. ఇప్పుడు అనఘ ఆహ్వానిద్దాం ఒకసారి ప్లీజ్. బాగున్నావు తల్లి? అండ్ అనగనగా ఒక అనఘ అండి. అనగనగా ఒక అనఘ. ఇప్పుడు ఆ అనగనగా ఒక అనఘ ఏ పాట పాడబోతోందంటే, శృతిలయల్ సినిమా నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన, మహాదేవన్ గారి సంగీతం, పద్మభూషణ్ డాక్టర్ కేజీ యేసుదాస్ గారు పాడిన తెల్లవారదేమో స్వామి అన్న పాట. ఇంత మంచి పాటో.
ఆఖరిన సంగతులు కొంచెం క్లియర్గా లేవు తప్ప మిగతావన్నీ చాలా బాగున్నాయి. ఎంత అద్భుతమైన గాత్రం అంటే యేసుదాస్ గారిది. లతా మంగేష్కర్ గారు, యేసుదాస్ గారు ఎప్పుడు పెద్ద ఎక్స్ప్రెషన్ కోసం తాపత్రపడి పాడరు. వాళ్ళ వాయిస్లోనే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుందన్నమాట. ఆటోమేటిక్గా అది మనకు కమ్యూనికేట్ అయిపోతుంది. ఆయనది నేను చాలా ఈర్ష్యపడతాను ఆయన వాయిస్ అంటే. అంత మెత్తగా ఏ పాట పాడినా జాలిగా జోలగా ఉంటుంది ఆయన పాడుతుంటే. అంత అద్భుతమైనటువంటి గాత్రం ఆయనది. అంత బాగా పాడారు. దీన్ని ఇంక మహాదేవన్ గారు ఎంత బాగా చేశారు, ఏం చెప్పగలం. దీంట్లో ఒక గొప్ప విశేషం ఏంటంటే, నా తమ్ముడు సీతారామ శాస్త్రి రాస్తే చాలామంది ఇది అన్నమయ్య కీర్తన అనుకున్నారు. ఆ కాలపు నుడికారాన్నే ఉపయోగించి ఆయన చెలువము నేలగ చెంగట లేవని కలతకు నెలవై నిలిచిన నెలతకు కలల అలజడికి నిద్దుర కరువై అన్నారు. ఎవరైనా కూడా ఒక ఏదో కళలో ఒక ఇష్టం లేని కళ వస్తే నిద్ర లేచామంటాం. కళల అలజడికి నిద్దుర కరువైందట ఆవిడకి. కళలో కూడా ఆయన మంగపతే కనిపిస్తాడు ఆమెకి. ఆ కళల అలజడికి నిద్దుర కరవై అలసిన దేవేరి అలుమేలు మంగకు తెల్లవారదేమో స్వామి. ప్రతి నుడికారం మనం చూస్తే మాత్రం మొత్తం అన్నమయ్య రాసినట్టే ఉంటుంది. ఆ పడికట్టు, ఆ పదకట్టు అన్నీ కూడాను. తమ్ముడికి మరొకసారి జోహార్లు. సిరివెన్నెల ఉత్తమ గేయ రచయితగా వరుసగా రెండోసారి దీనికి నంది అవార్డు పొందారన్నమాట ఆయన. నేను ఇంకేం చెప్పలేను నీకు. నువ్వు పాడింది నీట్గా ఉంది, క్లీన్గా ఉంది, శృతి శుభకంగా ఉంది. ఆఖరణ అంతా అయిన తర్వాత, చిట్టస్వరం అయిన తర్వాత పల్లవి పాడావు చూడు, ఆ సంగతులు కొంచెం క్లియర్గా ఉండొచ్చు. ఇంకొకసారి ప్రయత్నిస్తావా? ట్రై చేయి. తెలవారదేమో స్వామి ఆల్మోస్ట్ దేర్. ఆయనకు ఫాస్ట్ సంగతులు అవలీలుగా పలుకుతాయి యేసుదాస్ గారికి. చక్కటి పాట ఇచ్చినందుకు చిరంజీవ. అనగా ఇటువంటి పాటలు పాడడం చాలా కష్టం. నువ్వు అట్లీస్ట్ చాలా అద్భుతంగా పాడు. 99% ఎక్సలెంట్గా ఉంది. నేను ఆ ఫస్ట్ లైన్ కూడా నేను అటెంప్ట్ చేయలేను, అంత కష్టం అది నాకు. ఎందుకంటే క్లాసికల్ మ్యూజిక్ చేత కాదు కాబట్టి. కానీ నేను గమనించింది ఏంటంటే, క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నప్పుడు అది ఎంత ఎంత గొప్పదంటే, ఎంత ఉత్కృష్టమైందంటే ఆ కళ తెలియకుండా మనకి దాంట్లో ఉన్న గొప్పతనం మనకి వంటబట్టి కొలిది కూడా దాంట్లో ఉన్న క్రిటికల్ గమకాలు ప్రాక్టీస్ చేయడం కానీ, అది ఎప్పుడైతే మనం బాగా పాడగలుగుతున్నాం అన్న ధీమా మనం పెరిగి కొలిది కూడా తెలియకుండా లోపల నుంచి ఒక యారగెన్స్ క్రియేట్ అవుతుంది, లోపల నుంచి డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ యారగెన్స్ ఏంటంటే ఒక తెలియని పవర్, నువ్వు పాడి పాడేటరా నేను పాడి నీ గమకం చూసేవా అన్న లాంటి ఒక చిన్నది డెవలప్ అవుతూ ఉంటుంది. అది మనకు కావాలని కాదు. అది నేను లాస్ట్లో స్వరాలు పాడుతున్నప్పుడు నేను గమనించాను. అది అక్కడ కూడా నువ్వు అదే పల్లవిలో ఏ భావం అవుతుందో, ఏ మమకారంతో ఎంత ఆనందంగా పాడుతున్నావో అదే భావం దాంట్లో కూడా ఉండాలి తప్ప, స్వరాలు వచ్చినాయి కాబట్టి నీకు తెలియకుండా నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు ప్రాక్టీస్ చేసిన క్లాసికల్ మ్యూజిక్ తాలూకా యారగెన్స్ కొంచెం లటుక్కుమని తొంగు చూసింది దాంట్లోకి. అలా తొంగు చూడకూడదు. ఎక్కడ ప్రతి చోటన కూడా చాలా హంబుల్గా, చాలా హాయిగా, అది మంచి భావంతో పాడాలి పాట ఎప్పుడు కూడా. ఇది కేవలం నా అభిప్రాయం, ఏమనుకోద్దు. వెరీ నైస్. దాస్ గారు అరగన్స్గా పాడారు నేను అను, కానీ యాక్చువల్గా స్వరాలైన అలాగే పాడారు. సాయి దీప్తిని ఆహ్వానిద్దాం సార్ ప్లీజ్, మీ హర్షధ్వానాలతో. సాయి దీప్తి ఎంపిక చేసుకున్న పాట వేటూరు గారి రచన, రాజన్ నాగేంద్ర గారి సంగీతం, జానకమ్మ గానం, మంచు పల్లకి సినిమా నుంచి మేఘమా దేహమా. మంచి పాట, కష్టమైన పాట కూడా. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్.
దేహమా మెరవకే క్షణం మెరిసిన కురిసిన కరుగునే జీవనం మేఘమా దేహమా మెరవకే క్షణం మెరిసిన కురిసిన కరుగునే మెరిసిన కురిసిన కరుగునే జీవనం మేఘమా దేహమా మెరవకే క్షణం పెనుగాలికి పెళ్లి చూపు పువ్వు రాలిన వేళ కళ్యాణం అందాక ఆరాటం ఆశలతో పేరంటం నాకొక పూమాల తేవాలి నువ్వు నాకొక పూమాల తేవాలి నువ్వు అది ఎందుకో ఓ మేఘమా దేహమా మెరవకే క్షణం మెరిసిన కురిసిన కరుగునే జీవనం మేఘమా దేహమా మెరవకే క్షణం ఎందుకు అంత సీరియస్గా ఉన్న పాటలు లీనమైపోయావా? చాలా సీరియస్గా మెరవకి ఇచ్చిన ఈ పాట యాక్చువల్గా రాజనాగేంద్ర గారు అని అన్నాను, కానీ గజల్ ఇది. దాన్ని అలాగే ఉపయోగించడం జరిగింది మంచు పల్లకిలో. దానికి కారణం డైరెక్టర్ వంశీ, అతనికి సంగీతం పట్ల ఉన్న మమకారం, సంస్కారం ఈ పాటను ఉపయోగించుకునేటట్టు చేసింది. ఇందులో కష్టం ఏంటంటే గజల్లో తాళ ప్రక్రియ. మనం మనోధర్మంతో విస్తారంగా స్వేచ్ఛ తీసుకొని పాడుతూ పాడుతూ ఎక్కడో ఒకచోట సమానికి వస్తే కూడా చాలు. మనం అక్కడ ఆవృతం పూర్తి కావాలని ఏం లేదు, సమానికి వస్తే చాలు. కానీ ఈ పాటలో, సినిమా పాటలు అలా కాదు కదా, అది చాలా కరెక్ట్ అయిన చోటుకే రావాలి. అది ప్రతిసారి నువ్వు తప్పు చేయాలని నేను ఒక రాక్షసత్వంతో ఆలోచిస్తున్నాను. నువ్వు స్టూపిడ్ అన్నట్టుగా ప్రతిసారి కరెక్ట్గానే పాడావు దాన్ని. ఎవ్రీ టైమ్ యు ఆర్ ఆన్ ది డాట్, యు ఆర్ పర్ఫెక్ట్లీ. చాలా బాగా పాడావు దీప్తి. ఇటువంటి మంచి మంచి పాటలు వింటున్నప్పుడే జనరల్గా నాలాంటి వాళ్ళకి ఏంటంటే దాన్ని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ మీద కుళ్ళు మొత్తం వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సిగ్గు కూడా కలుగుతూ ఉంటుంది, అలా చేయలేకపోతున్నామని బాధ కలుగుతూ ఉంటుంది. కట్టలేము కాబట్టి అట్లీస్ట్ జలసీతో సరిపెట్టుకుంటూ ఉంటాం. దేవుడి దేవుళ్ళు నేను ఏం కోరుకుంటున్నానంటే, ఎవరికి ఎటువంటి దుర్బుద్ధి కలగకుండా ఇప్పుడు దాకా మనం విన్న పాటలు లాంటివి, అటువంటి పాటలు ఎవరు విచిత్రమైన ఆలోచనలు వచ్చి రీమిక్స్ చేయకుండా ఉంటే బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చేయను జన్మలో, వీలైతే అలా చేయడానికి, ఇంత మంచి పాటలు చేయడానికి ప్రయత్నిస్తాను. చేయగలిగినా లేకపోయినా నువ్వు చాలా చాలా బాగా పాడావు దీప్తి. ఎందుకంటే నీ పిచ్కి తగ్గట్టుగా, అంటే కిందకి రీచ్ అవ్వకపోయినా అదంతా కూడా చాలా, బాలుగారు చెప్పినట్టు చాలా కరెక్ట్ ల్యాండింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఎయిర్ వస్తున్నప్పుడు కూడా రెస్ట్ ఆఫ్ ద సాంగ్ కూడా ఎంతో అనుభవించి చాలా 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 కష్టం ఈ పాట పాడడం. అండ్ చాలా మంచి పాట. వంశీ గారికి ఎప్పుడైనా అటువంటి గొప్ప డైరెక్టర్స్, అంత సంగీతం మీద అభిరుచి ఉన్న డైరెక్టర్స్కి చేయాలని కోరిక కలుగుతూ ఉంటుంది ఇటువంటి పాటలు విన్నప్పుడు. అదృష్టం ఉందో లేదో వెయిట్ చేసి చూడాలి. నువ్వు చాలా చాలా బాగా పాడావు. ఆల్ ది బెస్ట్.
పాడుతా తీయగా చల్లగా. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ నూతన ఆహ్వానిద్దాం. తను ఎంపిక చేసుకున్న పాట ఇంకొక మహానుభావుడు, స్వరస్వరూపి నా సంగీతం ఎంఎస్ విశ్వనాథన్ గారు, రచన ఆత్రేయ, జానకమ్మ గారు పాడింది అంతులేని కథ సినిమా నుంచి. కళ్ళలో ఉన్నదేదో కళ్ళకే తెలుసు, నువ్వు పాడేదేదో మా అందరికీ తెలుసు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చప్పట్లు కొట్టకపోతే వాళ్ళకి తెలియదని అర్థం. వాళ్ళకి తెలుసు. ఆల్ ది బెస్ట్. కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు, నాలో ఉన్న మనసు నాకు కాక ఇంకెవరికి తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు. తానే మంటై వెలుగిచ్చు దీపం, చెప్పదు తనలో చెలరేగు తాపం, నే వెళ్ళు దారి ఓ ముళ్ళ దారి, నే వెళ్ళు దారి ఓ ముళ్ళ దారి, రాలేరు ఎవరు నాతో చేరి, నాలో ఉన్న మనసు నాకు కాక ఇంకెవరికి తెలుసు. తర్వాత పల్లవి పాడితే మేమన్నా కాదన్నామా? అలా వదిలి నాకు మాత్రం తెలుసు కాబట్టి మీరేం అడగకూడదు అన్నట్టుగా ఆపేసేవి తల్లి. మళ్ళీ కళ్ళలో ఉన్నది ఏదో కన్నులకే తెలుసు పాడితే బాగుండేదేమో. విశ్వనాథన్ గారి ట్యూన్. ప్రతి పలుకు కూడా, ప్రతి స్వరం కూడా ఇది ఇలాగే ఉండాలి అనిపిస్తుంది. నే వెళ్ళు దారి తారే తారే దా తారరి తారా దరి దరి తానా మకుటం తాలే తారి నాని తాని నాని తీరా రీ రీ రీ. ఎలా అంటాను? నాలో ఉన్న మనసు నాకు కాక ఇంకెవరికి తెలుసు. నీ చెయ్యి చూడడం కోసం నేను అడిగాను. నువ్వు సంగతి పర్ఫెక్ట్గా ఉంటున్నావు, తెలుసు అంటున్నావు. అది ఇంకా అందంగా ఉందన్నమాట. ఎంత బాగా పాడావు తల్లి. చాలా 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 ఆర్ద్రమైంది హృదయం ఇవాళ. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. శుభం. నూతన చాలా చాలా బాగుందమ్మా. ఎక్కువ పల్లవి కన్నా నాకు చరణం దగ్గర వచ్చేసరికి నీ భావం కరెక్ట్గా ఉంది. ఆ ఎక్స్ప్రెషన్ చాలా బాగా నచ్చింది. కరెక్ట్గా ఎంత లెవెల్లో ఉండాలో అంతే కరెక్ట్గా ఉంది. పల్లవి ఎత్తుగడ అంటే పల్లవి అంతా కొంచెం చాలా ఎక్కువ బ్రైట్గా పాడినట్టుగా అనిపించింది. కొంచెం లాలిత్యంగా ఉంటే బాగుండేది, కొంచెం సాఫ్ట్గా ఉండుంటే బాగుంటుందేమో అనిపించింది. బట్ ట్యూన్ వైజ్గా అంతా కూడా చాలా చాలా బాగా పాడు. వెరీ నైస్. ఆడించి అష్టాచమ్మ ఓడించావమ్మా, నీ పంట పండిందే ప్రేమ, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. ఆ మాటే అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. ఆడించి అష్టాచమ్మ ఓడించావమ్మా, నీ పంట పండిందే ప్రేమ, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. ఆ మాటే అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా, రే నన్నిన్నానా రే నన్నిన్నానా.
ఊరంతా ముంచేస్తూ హంగామా చేస్తావంటే గంగమ్మ, ఓ, ఘోరంగా నిందిస్తూ ఈ పంతాలెందుకు చాలే మంగమ్మ. చూచాక నిన్ను వేశాక కన్ను వెనక్కేలాగా తీసుకోను, ఏం చెప్పుకోను ఎటు తప్పుకోను, నువ్వు వద్దన్నా నేను ఒప్పుకోను. నువ్వేసే గవ్వలాటలో వెలేసే గళ్ళబాటలో నీ దాకా నన్ను రప్పించింది నువ్వే లేవమ్మా. నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే, ఆడించి అష్టాచమ్మ ఓడించావమ్మా, నీ పంట పండిందే ప్రేమ. తెరారే నన్నిన్నానా, తెరారే నన్నిన్నానా, తెరారే నానే 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 నన్నిన్నానా. నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. థ్యాంక్ యూ అండి. వచ్చే వారం అయిన తర్వాత కానీ ఎవరు తక్కువ మార్కులు వచ్చి నిష్క్రమిస్తారో తెలియదు. కాకపోతే ఈ వారం ఎక్సో డిషైన్ వారిచ్చే ఉత్తమ ప్రతిభా ప్రదర్శన, ఈ వారం పాడిన వాళ్ళల్లో బాగా పాడిన పురస్కారాన్ని అందుకుంటున్న చిన్నారి అందరికీ చూస్తే 1 మార్కు 1 మార్కు కూడా తేడా లేదండి. అందరూ అంత బాగా పాడారు, నిజంగా అంత బాగా పాడారు. బట్ ఈ వారం అకార్డింగ్ టు మీ ఎక్సో డిషైన్ వారిచ్చే ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కారం అందుకుంటున్న చిరంజీవి సాయి రమ్య. ఇది 4వసారి తను అందుకుంటోంది. దా లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. ముదావహమైన విషయం ఏంటంటే వచ్చే వారం ఎపిసోడ్కి కూడా చిరంజీవి కళ్యాణి మాలిక్ ముఖ్య అతిథిగా ఇచ్చేస్తారు. వచ్చే సంచికలో కూడా మంచి శీర్షిక ఉంటుంది, మంచి పాటలు మీరు వింటారు. మీ ప్రోత్సాహానికి మీరు మా వెన్నుదన్నుగా ఉన్నందుకు మరొక పర్యాయం మా బృందం అందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. గాడ్ బ్లెస్ యూ ఆల్.